సో హలో గాయ్స్, నా పేరు అంబదాస్. మీరు చూస్తున్నారు నన్ను చూస్తున్నారు. సో ఇలా సండే. సో ఎవ్రీ సండే ఒక స్పెషల్ వ్లాగ్ తీద్దామని అనుకున్నా. సండే ఫుల్ డే వ్లాగ్. సో రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు జిమ్. దాని తర్వాత చూపిస్తా. సో వాచ్ దిస్ వీడియో టు ఎండ్. చెప్పిన వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. వీడియో పూర్తయ్యే వరకు చూడండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని సో ముచ్చట ఏంటంటే ఇవాళ ఉదయగాడు విజయగాడు ఇద్దరు రాలేదు. విజయగాడు రానని అన్నాడు. ఉదయగాడు ఒక 20 minutes అయిన తర్వాత వస్తానన్నాడు. ఎందుకంటే వాళ్ళు నిన్ననే వచ్చి నెక్స్ట్ డే అయిపోయింది. అలాగే నాకు నిన్న కొంచెం వేరే వర్క్ ఉంటే నేను బయటికి వెళ్ళి ఉంటే వాళ్ళు ఇలా రెస్ట్ తీసుకుందాం అన్న ప్లాన్ ఉన్నారు. చూద్దాం ఉదయగాడు చూడ రావడం. నేనైతే మన లెగ్ వర్కౌట్ కంప్లీట్ చేసేస్తాను. హెవీ వర్కౌట్ ఏం చేయాలి, లైట్గానే చేస్తాను. సో టైం 9:30 అవుతుంది. ఇంకా టాప్ ఓపెన్ చేయలేదు నేను. ఇవాళ ఇంట్లో మటన్ వస్తుంది అంటే షాప్ ఇంకెందుకు ఓపెన్ చేయలేదంటే ఇలా సండే కాబట్టి పూలకు రారు. సో కొంచెం లేట్ తీసినా నడుస్తుంది నాకు. అండ్ ఇంట్లో కొంచెం పనులు ఉన్నాయి, సండే కదా. మెయిన్ వచ్చేది ఏంటంటే మా అమ్మ మటన్ వండుతుంది కదా. మా అమ్మ మటన్ వండుతుంది కాబట్టి ఇప్పుడు పోయి కూరగాయలు ఏమని అన్నది. టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇది అలిగేది మంచిగా. తర్వాత సో ఏ పనికైనా ఒక బకరాగానే తీసుకుపోవాలి ముంబడికి. ఆ బకరాగాడు ఎవడో కాదు, విజయ్ గాడు. విజయ్ వస్తున్నాడు మాయన్న. తొలి తుఫాను తలోంచి చూసే 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 తొలి నిప్పు కనమ్మతడే అతడే. చూస్తున్నా వీడియో వేసిన అర్థమవుతలేదు. బండెక్కరా ఎందుకురా డబ్బునా ఇంట్లో అన్న డబ్బునా చెప్పిన ఫ్రెండ్స్. వాడికి ఎందుకు తీసుకుపోతున్నానో అవసరం లేదు, ఏడికి తీసుకుపోతున్నానో అవసరం లేదు. వాడు ఎక్కిడు వాటికి అంతే. రామాడు వస్తాడు. విజయ్ గారిని దించేసిన ఇంటికాడ, మళ్ళీ ఇంటికి వచ్చేసిన. ఆయన షాప్ తెరుద్దాం అనుకునే లోపలనే మా చెల్లె కాసారం వాళ్ళ ఫ్రెండ్ వారి ఇంటికి పోతాడంట. మా తమ్ముడు దించొస్తా అని అన్నాడు మా చెల్లెని. అప్పటి వరకు నన్ను మా కిరాణా షాప్ లో కూర్చోమని అంటారు. ఎస్, ఇదే మా కిరాణా షాప్. తాను తెలిసి పెడతాం చూడండి. ఊర్లలో ఇట్లనే ఉంటాయి కిరాణా షాప్లో. పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అనుకున్నారా సిటీలలో ఉండేది. అందుకు ఇట్లుంటుంది. ముచ్చట ఏంటిదంటే అరే ఫ్యామిలీ ఫుడ్ వస్తుంది. ఇప్పుడు మా తమ్ముడు మా చెల్లెని దించి వచ్చి మళ్ళీ షాప్లో కూర్చుంటాడంట. పెరుగుతుంది సార్. అప్పటి వరకు నేను ఈ షాప్లో గిరాకీ చూసుకోవాలి. సండే అని కుంకతోని నన్ను ఇలా షాప్ లేట్ తెరుస్తాడు. సో ఇప్పుడే మా చెల్లెని దించేసిన. చిన్న తమ్ముడు దించే ఉండే, ఈయన దించాల్సి వచ్చింది. బలవంతం చేశారు నన్ను దించామని. సో ఇటు రైట్కి వెళ్తే కాసారం, ఇటు స్ట్రైట్కి వెళ్తే ఇటు ఆలేరు వస్తుంది. ఐ వాంట్ టు షో యూ గైస్ హౌ బ్యూటిఫుల్ ద రోడ్ ఫ్రమ్ కాసారం టు ఆలేరు ఈస్. రోడ్కి
రెండు వైపులా పచ్చని చెట్లు, పచ్చని పొలాలు, మొత్తం మొత్తం గ్రీనరీ ఉంది. ఆ దారిలో వెళ్తుంటే మొత్తం ఒక రీఫ్రెషింగ్ ఫీల్ ఉంది. మస్తు అంటే మస్తు అనిపించింది. మీరు కూడా అది ఎక్స్పీరియన్స్ చేయాలని ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నా. సో లెట్స్ సీ. వీడియో ఆఫ్ చేస్తున్నా, నా చైన్ వస్తుంది పట్టుకొని. సో ఇప్పుడే షాప్ ఓపెన్ చేసింది అనమాట. షాప్ ఓపెన్ చేయలే పురాలంతా షాప్ రేపు బ్లాగ్ వస్తుంది. ఇయ్యాను రేపు బ్లాగ్ లో పడుతుంది. క్లీనింగ్ అయిపోయింది. నమ్మ అయితే ప్రతిసారి షాప్ నుండి ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయినాయి. లాస్ట్ వీక్ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయినాక నేను వీడియో చేసిన. కాబట్టి ఈసారి చూపెట్టా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా చేస్తున్నా. జస్ట్ నేను చేసేసుకుంటా, మన గిరాక్ వస్తే అప్పుడు చూపెట్టా. సో వెళ్ళి ఆలుగడ్డ తీసుకున్నాం. సో ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేస్తుంటే తమ్ముడు వచ్చిండు. తమ్ముడికి నా బరువు అంచెతలు అన్ని అప్పయ్య చూడు తిండి పోతా. సో ఇంటి వచ్చేసిన ఇప్పుడే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. కస్టమర్స్ వస్తే సర్వ్ చేయడమే. అప్పుడు చేతిలో బచ్చగా పోరా అని 5 గోళ తిన్నాక ఇంకా శాండ్విచ్ ఇంకా స్టార్ట్ కాలేదు అమ్మడం. 8 ఓన్లీ 5 గోళాలు పోయినాయి మార్నింగ్ నుంచి. చేద్దాం. ఇప్పుడే ఇంటికి వచ్చిన ఫ్రెష్ అప్ అయ్యి పోదాం అనుకుంటున్నా ఇప్పుడు మన షాప్ కాడికి. యాక్చువల్గా మీకు కస్టమర్స్ వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు అని చూపెడదాం అనుకున్నా. బట్ ఏమైందంటే ఒకటేసారి ఫ్యామిలీ వచ్చేసరికి వాళ్ళకి సర్వ్ చేయడానికే సరిపోయింది నాకు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ముంగడ వీడియో తీసుకుంటే గలీజ్ ఉంటుంది అనుకున్నా. అట్లా అని వీడియో తీయలేదు. ఆల్రెడీ టైం ఎంత అవుతుంది, 8 అవుతుంది టైం. కస్టమర్స్ అంటే నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో పెట్టే వీడియోలు తీసిన, ఇట్లా సర్వ్ చేస్తున్నట్టు ఇట్లా ఇస్తారు కదా, ఆ వీడియోలు తీసిన. సో ఐ గెస్ వీడియో బాగానే ఉంటుంది. ఈరోజు కౌంటర్ అయితే ఇప్పటివరకు అయితే 1000 దాటింది. ఇప్పటి 4 పిజ్జాస్ అమ్మిన, అన్నీ ఇంకా 3 శాండ్విచ్లు అమ్మిన, 3 చికెన్ శాండ్విచ్లు, ఇంకా 2 పన్నీర్ శాండ్విచ్లు అమ్మిన, మిల్క్ షేక్లు, మొజిటోస్ అవి పోయినాయి. ఇప్పుడు ఎట్లా ఇంకా 2 hours ఉంది షాప్ క్లోజ్ చేయడానికి టైం. ఇంకా కస్టమర్స్ వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కాకపోతే ఒకటే భయం, 30 days 30,000 సంపాదించాలంటే ఇప్పుడు రోజుకి నాకు కౌంటర్ 3,000 అయితే కానీ నాకు డైలీ 1,000 ప్రాఫిట్ రాదు. ఇప్పుడు 30 days ఎట్లా చేయాలి నేను అని ఆలోచిస్తాను. ఇంకేం చేయాలి, ఇంకేం ఐడియాస్ ఉన్నాయా, ఇంకేమన్నారు. నాకేంటిదంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి అంటారు ఇట్లా సజెషన్స్ ఇవ్వడానికి ఒక పెద్దన్న లేడు. ఇంటికి పెద్ద కొడుకు నేనే కాబట్టి ఇంటిని సరిదిద్దేది నేనే కాబట్టి అన్నీ నా అంతటా నేను ఆలోచించుకొని అన్నీ చేయాల్సి వస్తుంది. అంత మంచిగా ఉంటే అసలు ఈ జాబ్ కూడా వదిలిపెట్టకపోయాను నేను చేసే జాబ్ అని. కానీ ఎన్ని రోజులు ఏం చేస్తాను, జాబ్ కింద చేతి పని
పెద్ద తలకాయ నొప్పి. మళ్ళీ ఆ బీఆర్ఓలతో బీఆర్ఓ అంటే బీఆర్ఓ అని చదువుకొని చేయాలండి. అంటే ఇప్పుడు నేను చేసే కన్స్ట్రక్షన్ అప్పుడు చేసే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎట్లుండేదంటే మొత్తం నాతోనంతా నార్త్ పీపుల్ ఉంటుండే అనమాట. ఇదంతా గుట్కా పాన్ పరాక్ బ్యాగ్స్ వాళ్ళతోని మనకి సెట్ కాలేదు. అట్లయినా ఈగిన ఎన్ని 4 years ఈగిన. 4 years అంటే సిటీలో 2 years ఉన్నా, అటు ఇటు 4 years ఎగిన బీఆర్ఓలతోనే. నాకు నచ్చగా లేరు మన ఊరు నుండి 10 రూపాయలు సంపాదించడం వస్తుంటుందని వచ్చినాయి. సొంత ఊరు నుండి సంపాదించింది, సొంత ఊరు నుండి 10 రూపాయలు తిన్నా తృప్తిగానే తినొచ్చు. కానీ సిటీలో నుండి 100 రూపాయలు సంపాదించినా కానీ ఆ తృప్తి ఉండదు, అది వేస్ట్. సో ఇప్పుడు మనం షాప్ కాడికి వెళ్తున్నాం. ఆల్రెడీ షాప్ కూడా నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారంట. పెన్ని బాబాయ్ డౌన్ వేసింది నేను. ఇంట్లో ఎవరు లేరు, అందుకని ఇవన్నీ చూపెడుతున్నాను. అది ఇంట్లో ఎవరైనా ఉంటే మళ్ళీ అది కూడా వీడియో అంటే చికెన్ తీసుకొచ్చాం. సో షాప్ కాడికి వెళ్ళిపోదాం. సో గాయ్ టైం 10:30 అవుతుంది. ఇప్పుడే షాప్ క్లోజ్ చేసేసిన. అతను మన విజయవాడ ఉన్నాడు. నీ అమ్మ నీ బ్లాగ్ చూసినోడైతే నిజానికి ఏం పని పడలేదు అనుకుంటాను. అట్లని కంటున్నాడు. విజయవాడ ఉన్నాడు నాతో స్టోరీగా. సో అయితే యాక్చువల్గా విజయవాడ యూట్యూబ్ ఛానల్ పెడతాను అన్నాడు. నేనేమో యూట్యూబ్ ఛానల్ పేరు వటకాయని పెట్టరా అని మంచిగా ఉంటాయని చెప్తే ఆ వద్దరా నా పేరే పెట్టుకుంటాను అంటున్నాడు. ఏం చేస్తాం, మంచి మాట చెప్తే వాడు నిన్న ఇవ్వాలి. మంచి రోజులు లేవు ఫ్రెండ్.